ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, ఈ రోజుల్లో ఎక్కువ మంది చూస్తుంటే ఊరికినే చిటుక్కుమంటే చాలు పెళ్లి చేసుకున్నారా భర్తలను చంపేస్తున్నారు. నచ్చలేదా 1-2 రోజులలో విడాకులు అనేస్తున్నారు. అసలు కలిసి ఉండడం అనేది చాలా కష్టంగా మారుతుంది. ఇవన్నీ చూసే నేపథ్యంలో పెళ్లికి నో అనే వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇలా పెళ్లికి నో అనుకుంటూ పోతే ఫ్యూచర్ లో అసలు పెళ్లి అనే మాటని మనము ఎట్లా తీసుకోవాలి, అలాగే ఫ్యూచర్ ను మనం ఎలా ఊహించుకోవచ్చు అంటారు? ఒకప్పుడు ఏంటంటే సమాజం అనేది ఎప్పుడు మారుతూ వస్తుంది. ఏదో ఒక సిస్టమ్ మొదలవుతుంది, అది కొన్నాళ్ళు నడుస్తుంది. అందులో బాగలేదు, దాంట్లో నష్టాలు ఉన్నాయన్నప్పుడు మళ్ళీ ఈజీగా జంప్ అయిపోతుంది వేరే దాంట్లోకి. ఫ్యాషన్ పొట్టి చేతులు పొడుగు చేతులు మారినంత తేలిగ్గా మారిపోతుంది. అయితే ఈ సమాజంలో వచ్చే మార్పులు కాలానికి అనుగుణంగా మారుతుంటాయి. ఇప్పుడు పెళ్ళి ఉంది, ఇదివరకు పెళ్ళి ఒకటే ఉంది, అసలు విడాకులే లేవు. ఒకప్పుడు 100 ఏళ్ల కింద చూసుకుంటే విడాకులు లేవు. కష్టమో సుఖమో భరించి నా జన్మ ఇంతే అని ఏడవలసింది. అది పోయిన తర్వాత విడాకులు వచ్చాయి. నేనెందుకు పడాలి, నేనెందుకు భరించాలి, నాకు ఇష్టం లేకపోతే. ఇప్పుడు నాకు తోడు నెడలో వస్తుంటారు 50-52 ఏళ్ల వయసు వాళ్ళు. ఇప్పుడు పొద్దున్నే మెసేజ్ పెట్టాడు ఆయన ఎవరు, ఆయనకి 52 ఏళ్ళు, విడాకులు అయిపోయి 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుని అసలు 20 ఏళ్ళు కూడా సంసారం చేయకుండా విడాకులు అప్పుడే ఎలా వచ్చేస్తున్నాయి. కొంతమంది అయితే నాకు ఇంకా పిల్లలు కూడా లేరండి అంటారు. లేదా కొంతమందికి పిల్లలు ఉంటారు. మీరు విడాకులు తీసుకున్నారు బాగానే ఉంది, కానీ పిల్లలు ఏమైపోతారు? అయితే తండ్రి దగ్గర ఉంటారు, లేకపోతే తల్లి దగ్గర ఉంటారు. ఈ ఇద్దరు కలిసి ఉండేది లేనప్పుడు ఆ చిన్న మనసుల్లో, ఆ పసి మనసుల్లో ఎలాంటి ఈ అనుభవాలు ఎలాంటి ముద్ర వేసుకుంటాయి. చక్కగా తల్లి చెయ్యి తండ్రి చెయ్యి పట్టుకొని సెక్యూర్డ్గా వాళ్ళు ఏదో ఒక స్కూల్ ఫంక్షన్కి వెళ్ళిన ఫీలింగ్ రాదు కదా. అమ్మ ఒకతే వస్తే నాన్న రాడు, లేదా నాన్న ఒకతే వస్తే అమ్మ రాదు. ఎవరో ఒకళ్ళు మిస్ అవుతున్నారు కదా. వాళ్ళ మనసులో ఇవన్నీ బయటికి చెప్పలేరు, కానీ పిల్లల మనసులో చాలా బలీయమైన ముద్ర పడతాయి ఇవి. అంటే వాళ్ళ మనసులో చెప్పుకోలేని భావం. అప్పుడు తండ్రి కొడితే తల్లి దగ్గర కడతారు, తల్లి కొడితే తండ్రి దగ్గర కడతారు. ఇప్పుడు ఎవరి దగ్గర కడతారు? అయ్యో నాన్న ఉంటే ఇలా ఉండును కదా అనిపిస్తుంది, అయ్యో అమ్మ ఉంటే ఇలా ఉండేది కదా అని అనిపిస్తుంది. అంచేత వీళ్ళిద్దరూ విడాకులు తీసుకునే ముందు ఒక్కసారి ఆ పసి మనసుల భావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ మనసులో ఇలాంటి ముద్రలు పడినప్పుడు. అంటే కొంతమంది అలాంటి పరిస్థితుల్లో టిమిడ్గా తయారవుతారు, ఎవరైనా ఏమన్నా అడుగుతారేమో ఏం చెప్పాలని. కొంతమంది రెబల్లాగా తయారవుతారు, నీకెందుకు, మా అమ్మ కూడా నీకెందుకు, మా నాన్న కూడా నీకెందుకు అని కొంతమంది రెబల్లా తయారవుతారు. అంటే ఈ జరిగిన మీరిద్దరు విడాకులు తీసుకుని సపరేట్ అయిన ఈ సంఘటన పిల్లల మీద ఎలాంటి ముద్ర వేస్తోంది. వాళ్ళ భవిష్యత్తు కూడా ముఖ్యమే కదా ఇద్దరికి. అంచేత వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మరొక్కసారి ఆలోచించుకుని విడాకులు తీసుకుంటే మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారు అన్న కారణంగానే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళు పెళ్లి మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటారమ్మా? అవును, అది కూడా ఒక కారణం. ఎందుకంటే లక్షలు కోట్లు బాగా సంపన్న కుటుంబాల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. ఆ డెకరేషన్ చూస్తేనే మతిపోతుంది. ఎంత పెద్ద పెద్ద డెకరేషన్లు, పెద్ద పెద్ద హాల్స్ బుక్ చేస్తారు. ప్లేట్ 1500, 2000 భోజనాలు పెడతారు. ఇంకా డ్రింక్స్ ఉన్న వాళ్ళకి డ్రింక్స్ పెడతారు. ఇంత అట్టహాసంగా 1000-1500 మందిని పిలిచి భోజనాలు పెట్టి ఇంత గ్రాండ్గా పెళ్లి చేస్తే అది సంవత్సరం తిరగకుండా విడాకులు కడుతోంది. డబ్బులతో లెక్క పెట్టలేవు, కానీ ఎంత వాళ్ళు చెమటోడ్చి సంపాదించిన డబ్బు నీకు ఖర్చు పెట్టి ఘనంగా నా కూతురు పెళ్ళవ్వాలి, ఘనంగా నా కొడుకు పెళ్ళవ్వాలి అని చేసి ఉంటారు. ఇంత కష్టపడి చేసిన పెళ్ళి సంవత్సరం తిరగకుండా మ్యారేజ్ యానివర్సరీ కూడా రాకుండా పెటాకులు అయిపోతుంటే ఆ పేరెంట్స్ డబ్బు పోయినందుకే ఏడుస్తారా, బంధం పోయినందుకే ఏడుస్తారా, 10 మందిలో పరువు పోయినందుకే ఏడుస్తారా? ఇంతకీ ఏమిటుంటాయి కారణాలు? పెద్ద చెప్పుకోదగ్గ కారణాలు ఏమి ఉండవు, చిన్న చేతికే ఉంటాయి. అదేదో వాడు సినిమా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు, ఆఫీస్ నుంచి లేట్ వస్తున్నాడు, లేదా ఈ అమ్మాయి కూడా ఎంప్లాయ్ అయితే వాడు ఎవరితోటో మాట్లాడుతోంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి విడాకుల దాకా వెళ్ళిపోతారు. ఒకప్పుడు ఏంటంటే ఇద్దరి మధ్యన తగాదాలు వస్తే పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడడం, అది దానికి ఏదో ఒక పరిష్కారం చెప్పడం, ఈ విషయంలో నువ్వు ఊరుకో, ఆ విషయంలో నువ్వు ఊరుకో, ఏదో ఇద్దరు కలిసి ఉండండి, ఇలా కొట్టుకోకండి అని వార్నింగ్ చెప్పటము, పెద్దవాళ్ళ మాట పిల్లలు వినడము ఉండేది. ఒకప్పుడు పెళ్ళంటే 2 కుటుంబాల కలయిక, ఇప్పుడు పెళ్ళంటే 2 వ్యక్తుల కలయిక. నాకు ఇష్టం ఉండక్కర్లేదా పెళ్లి చేసుకోవడానికి, నాకు అమ్మాయి నచ్చలేదు అని ఏ అబ్బాయి చెప్తాడు, నాకు వాడు నచ్చలేదని ఆ అమ్మాయి చెప్తుంది. అంటే ఏ కారణం వల్ల నచ్చలేదంటే రూపం ఒకటే కాదు, ఒకటి రూపం, రెండోది వాడి యాటిట్యూడ్ నాకు నచ్చలేదు. వాడి యాటిట్యూడ్ నాకు నచ్చలేదు. నా భార్య బయటకు వెళ్ళకూడదంటాడు, నా భార్య సినిమాకి వెళ్ళకూడదంటాడు, నా భార్య అక్కడికి వెళ్ళకూడదంటాడు. అలాంటి వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనే ఆలోచనలో అమ్మాయి ఉంటుంది. అలాగే ఆ అబ్బాయి విషయంలో కూడా అమ్మాయి ఉంటే అమ్మాయి విషయంలో అబ్బాయి అలాగే ఉంటాడు. అభిప్రాయాలు కలవు. ఒకవేళ కలవచ్చినా కలవకపోయినా పెళ్లి చేశారనుకో పెద్దవాళ్ళు,
ఇప్పుడు మొన్న కేసులో కూడా అదే కదా, వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేశారు. బలవంతంగా పెళ్లి చేయడంతో ఏడాది తిరగకుండా విడాకులకి వెళ్ళిపోయింది. సో మరి విడాకులు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక అవకాశం అనేది ఉంది ప్రపంచంలో. అది ఫారెన్ కల్చర్ మనకి వచ్చిందనుకో, కారణం ఏదైనా కానీ విడాకులు తీసుకోవడం అనేది ఒక అవకాశం వచ్చింది. పడకపోతే విడాకులు తీసుకుంటాం, వెళ్ళిపోతాం, ఇంకోటి పెళ్లి చేసుకుంటాం. సెకండ్ మ్యారేజ్ కూడా అవకాశం వచ్చింది. వాడు కాబట్టి ఇంకోటి చేసుకుంటాం. 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటుంది, వాడితో పడదు. 35 ఏళ్ళకి విడాకులు తీసేసుకుంటుంది, మళ్ళీ ఇంకోటి పెళ్లి చేసుకుంటుంది. అంచేత పెళ్లి విడాకులు అనేది చాలా ఈజీ అయిపోయింది. అంటే పెళ్లి అనేదాన్ని మనం ఫ్యూచర్ లో ఒక చరిత్ర లాగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ఆశ్చర్యం లేదు, అలా జరిగినా కూడా ఆశ్చర్యం లేదు. ఒకప్పుడు ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళుట అనేది ఉండేది. నాకు తెలిసి నేను చూస్తున్నది ఏంటంటే, ఒకప్పుడు పెళ్లి, ఆ తర్వాత లివ్ ఇన్ రిలేషన్ వచ్చింది. లివ్ ఇన్ రిలేషన్ మరింత వెసులుబాటు కల్పించింది. అంటే ఇష్టమైన నాళ్ళు ఉండొచ్చు, ఎప్పుడు వద్దంటే ఎప్పుడు వద్దనుకుని విడిపోవచ్చు. చాలా ఈజీ అయిపోయింది. కోర్టు అక్కర్లా, విడాకులు అక్కర్లా, భరణం ఉండదు, ఏది లేదు, ఫ్రెండ్లీగా కలిసి ఉంటారు, వద్దంటే విడిపోతారు. అది గవర్నమెంట్ కూడా పెట్టిన తర్వాత ఈ లివ్ ఇన్ రిలేషన్ అనేది చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదన్న తర్వాత అది ఇంకా ఈజీ అయిపోయింది. హైటెక్ సిటీకి అయితే ఇదివరకు లాస్ట్ టైం దాంట్లో కూడా చెప్పాను, లివ్ ఇన్ రిలేషన్లో ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా హాస్టల్స్ ఉన్నాయి, కొంచెం కాస్ట్లీ అయినా కూడా. అందరూ ఉంటారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు కలిసి ఉంటారు, కలిసి ఉన్న నాళ్ళు ఉంటారు. ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు విడిపోతారు. వాడు ఇంకో దాంతో వెళ్ళిపోవచ్చు, ఈ అమ్మాయి ఇంకోటితో వెళ్ళిపోవచ్చు. క్యారెక్టర్ అనేది ఎప్పుడో పోయింది. నేను అందరినీ అంటలేదు, అలా చేసే వాళ్ళని మాత్రమే అంటున్నాను. అంటే క్యారెక్టర్ అనే దానికి విలువ పోయింది. ఇప్పుడు అబద్ధం ఉందనుకో, అబద్ధం ఆడకూడదు అంటారు, కానీ ఎంతమంది తెల్లారితే అసలు స్టార్టింగ్ ఉదయమే వాళ్ళకి అబద్ధంతో తెల్లారుతుంది. తెల్లారితే కొన్ని వందల అబద్ధాలు ఆడతారు. అసలు ఒక అబద్ధం చెప్పడం అంటే ప్రాణం పోయినట్టు ఉండాలి, కానీ అలా ఉండదు, చాలా ఈజీ అయిపోయింది. అలాగే అబద్ధం ఏంటి, క్యారెక్టర్ ఏంటి, ఏ విషయమైనా చాలా ఈజీ. ఇది వీడు మార్చేసి ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోవడం అనేది చాలా ఈజీ. అంతేగాని గతంలో జ్ఞాపకాలు, ఎమోషనల్ బాండింగ్, వీడితో 3 ఏళ్ళు తిరిగాను, అలాంటి ఎమోషన్స్ ఏమీ లేవు. హాయిగా మళ్ళీ కొత్త వాడి దగ్గరికి వెళ్ళిపోతారు. అలాగే ఈ వీడు కాదంటే మళ్ళీ పెళ్లికి వెళ్ళిపోతారు, పెళ్లి చేసుకుంటారు. ఈ గతంలో జరిగిన ఏవి కూడా గుర్తురావు. ఒకవేళ గుర్తొచ్చినా వాటికి సమాధి కట్టేస్తారు అంతే. ఏదో చిన్నతనం, ఏదో సరదాగా తెలిసి తెలియక తిరిసాను. ఇలా ఉంటే రేపటి ఫ్యూచర్ మనం ఎలా ఊహించుకోవచ్చు? అదే చెప్తున్నాను. ఈ డిస్కషనే మాకు ఒకసారి మొన్న లాస్ట్ టైం తోడు నీడ మీటింగ్ అయినప్పుడు అక్కడ అందరం కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటుంటే చాలా మంది ఆడవాళ్ళు అన్నారు, మేడం మీరేంటి మగవాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, ఆడవాళ్ళని సపోర్ట్ చేయట్లేదు, ఒకప్పుడు ఆడవాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు అన్నారు. నేనేమన్నానంటే, ఆడవాళ్ళ సపోర్టు మగవాళ్ళ సపోర్టు కాదు, ఆ మూమెంట్లో ఎవరిది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళని చేస్తాం. ఒకప్పుడు మగవాడు ఆడదాన్ని నానా హింసలు పెట్టాడు, కరెక్టే, ఎంతో బాధలు పడ్డారు. విడాకు లేని రోజుల్లో వాడు కొడితే పడ్డారు, తిడితే పడ్డారు, ఏజ్ గ్యాప్తో ముసలాన్ని పెళ్లి చేసుకుని పడ్డారు, వాడి అనుమానాలన్నీ భరించారు, ఇన్ని పడ్డారు ఆడవాళ్ళు, నిజమే. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఒకప్పుడు మమ్మల్ని బాధ పెట్టారు కదా, ఇప్పుడు మేము రివర్స్ అయ్యాం, మీరు పడండి, మేము ఆడిస్తాం, మీరు పడండి అంటున్నారు. కానీ ఆ పడ్డ వ్యక్తి కాదు కదా నువ్వు. ఒకప్పుడు 70 ఏళ్ళవాడిని 20 ఏళ్ళది పెళ్లి చేసుకుంది, బాధలు పడింది. ఆ 20 ఏళ్ళ వ్యక్తి నువ్వు కాదు కదా. అప్పుడు ఎవరినో బాధ పెట్టారు, ఇప్పుడు నువ్వు ఆ మగాడిని బాధ పెడతాను అంటే వాడు ఆ మగవాడు, ఆ 70 ఏళ్ళవాడు కాదు, 20 ఏళ్ళదే నువ్వు కాదు. అప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడు బాధపడ్డారు కాబట్టి ఇప్పుడు మేము పెడతాము, మీరు బాధపడండి అనడం ఎంతవరకు సమంజసం? అంటే ఇప్పుడు జనరేషన్ అదే అంటున్నారు, ఒకప్పుడు మగాళ్ళు మమ్మల్ని ఏడిపించలా, అంచేత ఇప్పుడు మేము ఏడిపిస్తాం, పడమనండి. తర్వాత ఏంటంటే అది విద్య ఇచ్చినటువంటి అవకాశాలు ఆడవాళ్లకు ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చింది. విద్య ఉండవలసిందే తప్పనిసరిగా, కానీ దానికి లూప్ హోల్స్ కూడా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు తోడు నెలలో కంపానియన్షిప్ అంటే లూప్ హోల్స్ ఉన్నట్టే ఇందులో కూడా లూప్ హోల్స్ ఉంటాయి. నేను సంపాదిస్తున్నాను, నాకు 70,000 ప్యాకేజ్ ఉంది, నీకు 50,000, నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? 50,000 ప్యాకేజ్ ఇవ్వండి, నేను పెళ్లి చేసుకోను. అంచేత ఈ ప్యాకేజీలు, ఈ ఆర్థికమైన ఈ అసమానతలు కూడా ఒక కారణం అయిపోయాయి పెళ్లిళ్లలో. అసలు పెళ్లి కూతురు తల్లే ఒప్పుకోవటల్లా. మా అమ్మాయి పెళ్లి చేసుకోదయ్యా, నీకు 20,000 తక్కువ ఉంది, నీ ప్యాకేజ్ ఎవరు చేసుకుంటాను నేను? మా అమ్మాయికి 70,000 ప్యాకేజ్ ఉంది, అయిపోయింది. అంచేత ఈ ఆర్థిక అసమానతలు ఒక కారణం. 2 స్త్రీ విద్య. అంటే ఈ విద్య ఎప్పుడైతే ఒక ఉద్యోగం, ఒక ఆర్థిక సమానత్వం వచ్చిందో, నీ ఎక్కువేంటి నా తక్కువేంటి, ఇష్టమైతే కలిసి ఉంటాం, లేకపోతే నా బతుకు నేను బతుకుతాను. ఈవెన్ పేరెంట్స్నే లెక్క పెట్టట్లేదు. నీకు ఇష్టమైతే మీ ఇంటికి వస్తా, లేదంటే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటా. హాయిగా ఓ 30,000 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి ఇచ్చినా ఇంకా నాకు 30,000-40,000 చేతిలో మిగులుతుంది ఖర్చు, నేను ఎందుకు భయపడాలి అనే ఒక ఆర్థిక స్వతంత్రం అనేది ఇచ్చిన తిరుగుబాటు తత్వం ఇది. అది ప్రతి ఒక్కళ్ళకి ఉందని అంటలేదు. అలాంటి అవకాశం ఉన్న వాళ్ళకి నీ లెక్కేంటి అని పేరెంట్స్ని కానీ భర్తను కానీ అది వాళ్ళ మాట ఒబే చేసే పరిస్థితి ఎవరికి లేదు. 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కావటం లేదు, 30 ఏళ్ళు వచ్చినా ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అంటారు పేరెంట్స్. వీళ్ళకి బెంగగా ఉంటుంది కదా పిల్లలు పెళ్లి చేసుకోవాలని. పెళ్లికి తొందర ఏముంది?
అంటే ఇదివరకు అయితే ఏదో అష్టవర్షాత్ భవేత్ కన్య అని 8 సంవత్సరాలు దాటితే పిల్లకి పెళ్లి చేయకూడదని వెలేసేవారు ఒకప్పుడు సంగతి అది. ఆ, 8 ఏళ్లే పిల్లకి, 8 దాటితే ఆడపిల్ల అసలు అది రజస్వల్ అయింది అంటే అది ఇంకా పెళ్లి చేయాల్సిందే. అసలు దాన్ని వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళేసేవారు. 8 ఏళ్ళకి లోపలనే పెళ్లి అయిపోవాలి. 8 ఏళ్ళు దాటితే దానికి కుటుంబాన్ని మొత్తం వెళ్ళేస్తారు. అంటే వీళ్ళు బతికించినట్లు లెక్క అనమాట. 8 ఏళ్ళు దాటి 10 ఏళ్ళు 12 ఏళ్ళు పిల్లల్ని అట్టు పెట్టుకుంటారంటే 8 ఏళ్ల పిల్లకి ఏం తెలుసు అసలు? అసలు పెళ్ళి అంటే ఏం తెలుసు దానికి? ఆ వయసులో పెళ్లి చేస్తున్నాము, దానికి ఏం తెలుసు అనే ఆలోచన లేదు. దానికి ఏం తెలియకూడదనే చేస్తున్నారు. దానికి తెలియతే జవాబు చెప్తుంది కదా. అయితే దానికి ఏం తెలియని వయసులోనే చేస్తే వాడు మొగుడమ్మా, వాడు చెప్పిన మాట వినాలమ్మా, అత్తమామల మాట వినాలమ్మా, ఇలా చిన్నపిల్లలు ఏది చెప్పినా వింటారు కాబట్టి వాళ్ళ మైండ్లో అదే ఉగ్గుపాలతో నేర్పేశారు. కార్యేషు దాసి, కరణేష్ మంత్రి, భోజ్యేష్ మాత, ఇవన్నీ నేను ఇలాగే ఉండాలి కాబోలు అని చెప్తే అలాగే ఉంటూ వచ్చారు వాళ్ళు. కాదని తిరుగుబాటు తత్వమే లేదు అసలు. ఒకవేళ ఉన్న ఆల్టర్నేట్ లేదు. నేను నాకు పట్టలేదు వాడితే నేను పుట్టింటికి వచ్చేస్తానని అవకాశం లేదు. చావో బతుకో నువ్వు అక్కడ ఉండాల్సిందే, నువ్వు వెనక్కి రావడానికి వీల్లేదు. సో ఏం చేస్తుంది? అప్పుడున్న పెళ్లి బలానికి అంచేత అప్పుడు మగవాడికి అది ఒక అవకాశం అయింది కదా. అది ఎక్కడికి పోదు. తన్నినా పడి ఉంటుంది, కొట్టినా పడి ఉంటుంది, ఏం చేసినా పడి ఉంటుంది, ఎక్కడికి పోదు. కాబట్టి వీడి అహంకారం, పురుషాహంకారం చూపించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఆ రకంగా చాలా సంవత్సరాలు బాధలు పడ్డారు. ఉమెన్ ఎడ్యుకేషన్ వచ్చింది, స్వావలంబన వచ్చింది, సాధికారత వచ్చింది, దిబ్బా తిరుగుండం ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ వచ్చేసిన తర్వాత నీ లెక్క ఏంటి అని ఆడవాళ్ళు తిరగబడ్డం మొదలెట్టారు. తిరగబడ్డం మొదలుపెట్టిన తర్వాత మాకు పెళ్ళి తొందర ఏం లేదు, ముందు చదవాలి, ముందు ఉద్యోగం రావాలి, ఆ ఉద్యోగం వచ్చాక సెటిల్ అవ్వాలి, సెటిల్ అయ్యాక అప్పుడు చూద్దాం. ఇలాగా ఇక్కడ ముసలాడు బెంగెట్టుకుంటూ ఉంటారు. మా వయసు అయిపోతుంది, పిల్లకి పెళ్ళి అవ్వలేదు, దాని పురుడు పుణ్యం అన్నీ చూడాలనుకున్నాం, మన వాళ్ళని ఎత్తాలనుకున్నాం, ఏదో వాళ్ళ గోల వాళ్ళది. మీకు ఇష్టమైతే వస్తా, కష్టమైతే నేను హాస్టల్లో ఉంటా, నన్ను సతాయించద్దు. తర్వాత ఈ అమెరికా పోస్టింగ్లు కొన్ని వచ్చే చదువులు వచ్చేసాయి కదా, అమెరికా వెళ్ళిన తర్వాత ఇంక అక్కడే ఉంటారు. అసలు నేను రాను ఇండియాకి, ఎందుకు వచ్చిన వాళ్ళ వచ్చిన దగ్గర నుంచి మీరు పెళ్ళి అంటారు కదా, నేను రానే హాయిగా అమెరికాలోనే ఉంటాను. ఇది ఒక బాధ. బెంగళూరులో ఇద్దరు కూడా చెప్పాను. బెంగళూరులో ఒక అసోసియేషన్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే అసలు పిల్లలు వద్దు మనకి, భార్య భర్త మన ఇద్దరమే ఉందాం, హాయిగా పెళ్లి చేసుకుందాం, యూరప్ అవి అన్ని దేశాలు తిరిగి వద్దాం. పిల్లలు పుడితే వీళ్ళ చదువులు, వీళ్ళు చెవిడి ముక్కులు, వీళ్ళు తొడవడాలు, ఈ డయాపర్లు మార్చడాలు, వీళ్ళకి బాగా లేకపోతే హాస్పిటల్ చుట్టూ తిరగడాలు, వాళ్ళకి 4-5 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి డొనేషన్లు, లక్షల డొనేషన్లు కట్టి స్కూల్లో చేర్చడాలు. ఎందుకు వచ్చిన బాధ? వీళ్ళతో మనం సుఖపడి చేస్తున్నది ఏమన్నా ఉందా? వీళ్ళు ముసలాళ్ళు అయ్యాక ఏమన్నా చూస్తారనే గ్యారంటీ ఉందా? అది లేదు. మరి గాడికి ఎందుకు ఈ లంపటం అంతా? మనకు హాయిగా మన ఇద్దరమే ఉందాం, మనకి అసలు పిల్లలే వద్దు అనే ఒక అసోసియేషన్ ఒకటి స్టార్ట్ అయింది బెంగళూరులో. చాలా మంది దానికి కూడా ఓటేస్తున్నారు. అవును, మాకు పిల్లలు అక్కర్లేదు, మేము అసలు పిల్లలనే కనం. ఒకప్పుడు 3 పిల్లలు, మా రోజుల్లో 3 పిల్లలు. ఆ తర్వాత మేమిద్దరం, మాకిద్దరు స్లోగన్ ఫ్యామిలీ ప్లానింగ్ లో. అంటే మేము భార్యాభర్తలం ఇద్దరం, మాకిద్దరు పిల్లలు, అబ్బాయి ఒక అమ్మాయి, అంతే. ఇప్పుడు తర్వాత స్లోగన్ ఏంటంటే మేమొకటి మాకొకటి, మేమిద్దరం ఒకటే మాకొకళ్ళే అని, ఒక సింగిల్ చైల్డ్. చాలా మంది ఇప్పుడు సింగిల్ చైల్డ్ తోటి ఆపరేషన్ చేయించేసుకుంటున్నారు. సింగిల్ చైల్డ్. ఇప్పుడు ఇంకా ఏంటంటే అసలు మాకు సింగిల్ కూడా వద్దు, అసలు మాకు పిల్లలే వద్దు, అంత ముద్దుగా కావాలంటే అడాప్షన్ చేసుకుంటాం, ఎవరినో ఒక అనాథ పిల్లల్ని తెచ్చి పెంచుకుంటాం, పిల్లల్ని పెంచాలనే సరదా ఉంటే. కానీ పిల్లలు మాకు లైబిలిటీ అనేటువంటి మనస్తత్వం బాగా ఎక్కువైపోయింది. ఒకప్పుడు మాతృత్వం లేదంటే దాన్ని ఏమంటారు, అమ్మాయిని గొడ్రాలు అనేవారు. ఆ గొడ్రాల్ని ఫంక్షన్స్ కి పిలిచేవారు కాదు, దాని చేత్తో ఏవి తీసుకునేవారు కాదు, గొడ్రాల చేత్తో ఏమి ఇవ్వకూడదని. అంత సోషల్ స్టిగ్మా ఉండేది. అంటే పిల్లలు లేని తల్లి వ్యర్థం అన్న భావనతో చూసేవారు. ఇప్పుడు దానికి హారతి పడుతున్నారు. పిల్లలు లేరంటే హాయిగా సుఖంగా ఉంది దాని పని. పిల్ల పీచు లేరు, హాయిగా సినిమా కంటే సినిమాకి వెళ్తారు, షికారు కంటే షికారుకి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తాళం వేసుకుంటారు, పోతారు. 3 పిల్లలు. ఈ పిల్లల్ని ఏం చేయాలనే సమస్య కదా ఇది అన్న ధోరణి. అంటే అవి సమాజం మారుతూ వస్తుంది కదా, అలా మారిపోయింది. అంచేత ప్రస్తుతం మాకు పిల్లలు అక్కర్లేదు అన్న ధోరణి పెరిగిపోయింది. సో ఇవన్నీ నేపథ్యంలోనే రేపటి రోజుల్లో పెళ్లి అనే దానికి ఫుల్ స్టాప్. తర్వాత ఇంకోటి ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్. పెద్ద డ్యామేజ్ ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్. లివ్ ఇన్ రిలేషన్ లో 25 ఏళ్ళ వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మేము తోడున్నడల్లా 50 తర్వాత వాళ్ళకే పెట్టాం లివ్ ఇన్ రిలేషన్. ఎందుకంటే 50 ఏళ్ళు దాటి 60 ఏళ్ళు వస్తున్న వ్యక్తికి మెనోపాజ్ స్టేజ్ వచ్చిన తర్వాత దానికి పిల్లలు పుడతారు అనే పరిస్థితి లేదు. 50-60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు పిల్లలు కనరు, అవకాశమే లేదు. ఇప్పుడు 25-30 ఏళ్ల వాళ్ళకి లివ్ ఇన్ రిలేషన్ పెట్టారు. ఆ 25-30 ఏళ్ల వయసులో వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటారు. సపోజ్ వాళ్ళు జాగ్రత్త పడతారు, కానీ దురదృష్టం కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో, వస్తే తండ్రి ఎవరు? ఈ లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నవాడు పెళ్లి చేసుకోలేదు. వీడు ఎన్నాళ్ళు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు. అంచేదేమవుతుంది, కొన్నాళ్ళకి గార్డియన్ గా మదరే ఉండాలి. కానీ ఇది ఒక లైబిలిటీ కదా. దీనికి పెళ్లి కాకుండా పిల్ల ఇది తల్లి అయింది అంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు?
ఆ లివ్ ఇన్ రిలేషన్లో వచ్చే కాంప్లికేషన్స్ ఇవి. ఇవి కొన్నాళ్ళకి అది మారుతుంది, అది మారి ఏదో తర్వాత ఏదో చేస్తారనుకో. ప్రస్తుతంలో అంచేత పెళ్ళి అనేది వాయిదా వేసేశారు. ఓకే. ఆడైనా మగైనా అంతే, మాకు పెళ్ళక్కర్లేదు, మేము హ్యాపీగా సింగిల్గా ఉన్న బతికే సోలో బ్రదర్ అన్నట్టుగా మేము హ్యాపీగా ఉన్నాం ఇలాగా. సో బెటర్ ఎప్పుడైనా లాగా ఫీల్ అంతే అవుతున్నారు. అంతే, సో మ్మ్. బెటర్, ఇదే బాగుంది. మ్మ్. మా కాలక్షేపం అయిపోతుంది, పని జరిగిపోతుంది. రాత్రి 10 దాటితే మాదాపూర్ వెడితే బోల్డ్ మంది కపుల్స్ సిగరెట్లు తాగుతూ ఆ న్యాచురల్స్ దగ్గర ఐస్ క్రీమ్లు తింటూ కనబడతారు. కాలక్షేపం అయిపోతుంది కాలక్షేపం మాకు. అయిపోతుంది. పెళ్ళి అవ్వకపోతే వచ్చే నష్టం లేదు అన్న ట్రెండ్ ఎప్పుడైతే పెరిగిందో పెళ్లికి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. మ్మ్. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ కూడా తగ్గుతూ వస్తుంది. ఫ్రెండ్షిప్ నేను గమనిస్తున్నది ఏంటంటే, ఫ్రెండ్షిప్ అంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, నీ ఇంట్లో నువ్వు ఉండు, నా ఇంట్లో నేను ఉంటా. లివ్ ఇన్ రిలేషన్ అంటే మళ్ళీ ఇద్దరు ఇంట్లో కలిసి ఉండడం, మళ్ళీ భార్యాభర్త లాగే ఉండడం, మళ్ళీ అక్కడ ఒక గొడవలు తాళు రావడం. ఉండదు అంతే. ఎందుకు ఆ. అసలు అది కూడా వద్దు. మళ్ళీ ఓ చోట ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. మ్మ్. అంచేత ఎక్స్పెక్టేషన్ లేదు, నా ఇంట్లో నేను ఉంటా, నువ్వు ఉంటా, నువ్వు ఉండు. ఎప్పుడు కావాలంటే ఎప్పుడైనా అప్పుడు అప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకుందాం. ఏదో ఆకలిస్తే హోటల్కి వెళ్ళి భోజనం చేసినట్టే తప్ప ఎమోషనల్ బాండింగ్ ఎక్కడుంది అందులో? లేదు. లేదు కదా. ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం, సినిమాకి వెళ్ళొచ్చాక ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అయ్యో ఇంటికి వచ్చాక నాకు తోడు లేదా అనిపించట్లేదు. మ్మ్. మ్మ్. అనిపించినా కూడా ఆ తోడుతో పాటు ఇంత ఇన్ని సమస్యలు కూడా వస్తున్నాయి కదా. అంచేత తోడు వద్దు, సమస్యలు వద్దు, ఎవరింట్లో వాళ్ళు ఉందాం, కావాలన్నప్పుడు కలుసుకుందాం. అప్పుడు ఏంటంటే ఇద్దరి మధ్యన ఒక అట్రాక్షన్ ఉంటుంది. నా అనే సొంతం అయితే ఇదివరకు చెప్పినట్టుగా నా ఇంటి మనిషి అని మన ఇంట్లోకి ఎప్పుడైతే వచ్చేసిందో అది గొలుసు కట్టేసిన కుక్క లాంటిది. మ్మ్. మ్మ్. అది టూ అంటే వెనక్కి పోతుంది, దూ అంటే ముందుకు వస్తుంది. ఇది కూడా అంతే, పెళ్ళం కూడా అంతే. అలా కాకుండా అది వాళ్ళ ఇంటి అవతల ఇంట్లో ఉందనుకో, ఏమో నేను లివ్ ఇన్ రిలేషన్లో నాతో ఉంటుందో రేపు పొద్దున ఇంకోటి దగ్గర పోతుందో అనే భయం వీడికి ఉంటుంది, దానికి ఉంటుంది. అంచేత ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. ఓకే. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది సాగిన నాళ్ళు సాగించుకుంటారు. పెళ్లి సంగతి తర్వాత చూద్దాం, ఎప్పుడో ఆఖరి దశలో చేసుకునే పెళ్ళి అది, ఇప్పటి నుంచి కాదు. అంచేత అప్పటి సంగతి చూసుకోవచ్చు అనే పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు మగవాడు కూడా పెళ్ళంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అమ్మాయిలు చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మరి మగవాళ్ళతో సమానంగా వాళ్ళు హోటల్కి వెళ్తారు, అక్కడికి వెళ్తారు. ఇప్పుడు అదే మొన్నప్పుడో చెప్పాను నీకు, అదెవరు ఆర్యూ వర్జిన్ అని అడిగితే అమ్మాయి పెళ్లికి క్యాన్సిల్ చేసింది 4 రోజుల్లో పెళ్లి పెట్టుకొని. అంచేతే అది వర్జిన్ అవునో తెలియదు, కాదో తెలియదు. అలాగే దానికి కూడా వీడు అవునో కాదో తెలియదు, కాదో తెలియదు. అలానే పరీక్షలు చేసుకోలేరు, అంతే అడ్జస్ట్ అయిపోతారు అంతే. ప్యాకేజీ కావాలనుకున్నవాడు చూసి చూడనట్టు ఊరుకుంటాడు. అది బాస్తో తిరిగినా ఊరుకుంటాడు, ఏం చేసినా ఊరుకుంటాడు. అలాగే ఈ అమ్మాయి కూడా అంతే, చూసి చూడనట్టు ఊరుకుంటుంది. లేదు గట్టిగా గొడవ పడతారు, వీలైతే కంట్రోల్ చేసుకుంటారు, లేకపోతే విడాకులు తీసుకుంటారు. ఎవరికారు వాళ్ళది ఆప్షన్ ఉంది కదా. అంచేత ఈ ఆప్షన్స్ ఉన్ననాళ్ళు ప్రపంచం ఎప్పటికీ బాగుపడదు. అందుకని మగవాళ్ళు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా కొన్నాళ్ళు పోతే బాబు మాకు ఈ పెళ్ళొద్దనే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోకర్లా. అదే మాకు వద్దు పెళ్ళి అని మగవాళ్ళు అంటున్నారు, మాకు అక్కర్లేదని ఆడవాళ్ళు అంటున్నారు. లివ్ ఇన్ రిలేషన్ ఉన్న నాళ్ళు పెళ్ళిళ్ళు ఎవరికి అక్కర్లేదు మనం చెప్తున్నాం కదా. కానీ ఒక మనిషి తోడు కావాలి అనేది అది శాశ్వతమైంది, అది ఎవరు కాదనిలేని నిజం. ఆ తోడు అనేది లివ్ ఇన్ రిలేషన్ లో చూసుకుంటున్నారు. అది కూడా గవర్నమెంట్ బ్యాన్ చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు నేనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టాను లివ్ ఇన్ రిలేషన్, కానీ ఇప్పుడు అది నేను క్యాన్సిల్ చేస్తాను అనుకో, కానీ ప్రపంచం ఆగదు కదా. అందుచేత దానికి మనం ఇక దాన్ని అడ్డుకట్ట పెట్టలేం మనం. థ్యాంక్ యూ అమ్మా.